హాయ్ హలో బ్రదర్, ఎలా ఉన్నారు అందరూ? ఈ మధ్య కాలంలో ఎక్కడ చూసినా కూడా కువైట్‌కి సంబంధించినటువంటి పోలీస్ డిపార్ట్‌మెంట్ వాళ్ళు చాలా చెకింగ్ అయితే చేస్తూ ఉన్నారు బ్రదర్. ఒకవైపు వచ్చేసి కువైట్‌కి సంబంధించినటువంటి పౌరసత్వానికి సంబంధించినటువంటి చెకింగ్‌లు జరుగుతున్నాయి. మరోవైపు చూస్తే గన అకామా లేనటువంటి వాళ్ళ గురించి చెకింగ్స్ అయితే అదే అదే పనిగా క్యాంపింగ్స్ వేసి మరీ అయితే చెక్ అయితే చేస్తూ ఉన్నారు. కాబట్టి కాస్త జాగ్రత్తగా అయితే ఉండండి. రీసెంట్‌గా రాబోతున్నటువంటి ఏప్రిల్ 22వ తారీఖు నుంచి వచ్చేసి ఒక కొత్త ఫైన్స్‌నైతే తీసుకొని రాబోతున్నారు. అదేవిధంగా కొత్త చట్టాన్ని కూడా చేయబోతున్నారు. మీలో ఎవరైనా సరే బయటికి వెళ్ళిన తర్వాత ఒక కారు తీసుకొని వైట్ ప్లేట్ మీద గన ఇక మీదట టాక్సీ గన నడిపారే అనుకోండి. అలా నడిపేటటువంటి క్రమంలో సైకిల్స్ తీసుకొని వెళ్ళడం గానీ, లేదంటే గన జనాలను గానీ తీసుకొని వెళ్ళడం గానీ చేశారంటే గన మీకు పర్ఫెక్ట్‌గా మీకు ఎటువంటి అనుమానము లేకుండా మీకు 600 దినాల నుండి 1000 దినాల జరిమానా అయితే కంపల్సరీగా పడుతుంది. వైట్ ప్లేట్ మీద టాక్సీ నడిపేటటువంటి వాళ్ళకి. ఇక టాక్సీ నడిపేటటువంటి వాళ్ళు ఎటువంటి పరిస్థితిలో మీ యొక్క కారు యొక్క పేపర్స్ సక్రమంగా ఉన్నాయో లేదో చెక్ అయితే చేసుకోండి. ఒకవేళ మీ యొక్క కారు యొక్క పేపర్స్ కన్నా సక్రమంగా లేకపోయాయనుకోండి, పక్కా మీకు 150 దినార్లు ఫైన్ అయితే వేస్తారు. గుర్తుపెట్టుకోండి. ఇక 150 దినార్లే కాకుండా 600 ప్లస్ 1000 దినార్ల ఫైన్ కూడా పడేటటువంటి అవకాశం అయితే ఉంది ఇక్కడ. మరి ఎందుకు బ్రదర్ మీరు ఈ 600 దినార్లు, 1000 దినార్లు మళ్ళీ ఇదేంటి లొల్లి అనుకుంటున్నా? ఫర్ ఎగ్జాంపుల్‌కి వచ్చేసి 1 మంత్ లోపల మీకు కట్టాల్సి ఉంటుంది 150 దినార్లు ఫైను. అలా కాకుండా మీరు 2 నెలలు, 3 నెలలు గన పొడిగిచ్చారనుకోండి, అది కాస్త కోర్ట్‌లోకెళ్ళిపోతుంది. ఎప్పుడైతే కోర్ట్‌లోకి వెళ్తుందో అప్పుడు మీకు కంపల్సరీగా 600 దినాల నుంచి 1000 దినాల వరకు ఫైన్ గూడా పడేటటువంటి ఆస్కారం అయితే ఉంది. ఇక్కడ తప్పు ఎవరిది? మనదే గదా! మీకు టైమ్ పీరియడ్ నెల రోజులు ఇచ్చినప్పుడు ఆ లోపలే మీరు కడితే గన బాగుంటుంది గదా! అందుకని జెప్పేసి ఫైన్స్ అయితే కట్టండి. ఇక నెంబర్ 2 వచ్చేసి చిన్న చిన్న పిల్లలు వాకింగ్ చేసుకోవడానికి, లేదంటే గన సైక్లింగ్ చేసుకోవడం కోసం అని చెప్పేసి పార్కుల దగ్గర, లేదంటే గన స్కూల్స్ దగ్గర కొన్ని కొన్ని ప్లేసెస్‌లలో నియమిస్తూ ఉంటారు కదా! ఫుట్‌పాత్ అన్నవి. అటువంటి చోట గన మీరు కారు పార్క్ చేసినా, లేదంటే గన ట్రాఫిక్ ఎక్కువ ఉన్నదని చెప్పేసి ఒక టైర్ పైన ఎక్కిచ్చేసి, ఒక టైర్ రోడ్డు మీద ఎక్కిచ్చేసి డ్రైవ్ చేసినా గూడా అటువంటి చోట గూడా మీకు 300 దినార్లు. అటువంటి చోట మీరు కార్ డ్రైవ్ చేస్తే గన 300 దినార్లు మీకు ఫైన్ పడేటటువంటి ఆస్కారం గూడా ఉంది. అందుకనే ఎటువంటి పరిస్థితిలో అటువంటి చోట కార్ అయితే డ్రైవ్ చేయకండి. ఇక జైలు శిక్ష కూడా విధించేటటువంటి ఆస్కారం ఉంది ఇక్కడ. ఎటువంటి వాళ్ళకంటే గన ముఖ్యంగా ఇదొచ్చేసి పర్టిక్యులర్‌గా వైట్ ప్లేట్ ఎవరైతే నడుపుతూ ఉంటారో కదా! వాళ్ళకే సంబంధం అనమాట. వీళ్ళకొచ్చేసి ఏంటంటే గన మీరు నంబర్ 1 వచ్చేసి వైట్ ప్లేట్ మీద నడపడమే చట్టరీత్యా నేరం. అదే సమయంలో మీ కారులో గన ఎవరైనా గాని అకామా లేనటువంటి వాళ్ళు, లేదంటే గన దొంగతనంగా ఇంట్లోంచి పారిపోయినటువంటి వాళ్ళు గన మీ కారులో గన పట్టుపడ్డారనుకోండి, అటువంటి సమయంలో నిర్దాక్షిణ్యంగా మీరు గూడా జైలు పాలు అయ్యేటటువంటి ఆస్కారం అయితే ఉంది. ఎందుకంటే గన చెప్పాను కదా! మీరు కారు నడపడం మొదటి తప్పు. ఇంట్లోంటి పారిపోయినటువంటి వాళ్ళు, లేదంటే గన దొంగతనంగా బయట పనిచేసేటటువంటి వాళ్ళను ఎక్కించుకొని వెళ్ళడం అన్నది రెండో తప్పు. వీటి కారణంగా వచ్చేసి మీరు జైలు పాలు గూడా అయ్యేటటువంటి ఆస్కారం అయితే ఉంది. కాబట్టేసి ఎటువంటి పరిస్థితిలో కాస్త టాక్సీ ప్లేట్ కింద అయితే మార్పించుకోండి. సూనకామగా మీ యొక్క అకామానైతే కూడా మార్పించుకోండి. ఒకవేళ టాక్సీకి సంబంధించినటువంటి వాళ్ళు అకామా లేదు, లేదంటే గన ఇంట్లోంటి పారిపోయినటువంటి వాళ్ళని తీసుకొని వెళ్లారు, పట్టుబడ్డారు. అటువంటి సమయంలో టాక్సీ వాళ్ళకి ఏమైనా గాని ఇబ్బంది కలుగుతుందంటే గన టాక్సీ వాళ్ళకైతే ఎటువంటి ఇబ్బంది ఉండదు. కారణం ఏంటంటే గన టాక్సీ అంటే ఏంటి? ఎవరంటే వాళ్ళు వస్తూ ఉంటారు, ఎక్కుతూ ఉంటారు. కాబట్టేసి టాక్సీ వాళ్ళకైతే ఎటువంటి ఇబ్బంది అయితే లేదు.